Welcome to Channel 5 News. स्वामी निरीते రైట్ మత్తు బాగుంది గోవిందా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ రాష్ట్రం బాగుండాలని వెంకటేశ్వర స్వామి మీదే రాజకీయం చేసిన నాయకులు కూడా ఇంకా బాగుండాలని ప్రార్థించడానికి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన్ని కూడా ఉపయోగించుకొని ఈ కూటమి ప్రభుత్వం అత్యంత జుగుప్సాకరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి తీర్థ ప్రసాదాల్లో ఏదో కలుసుందని నీచమైన ప్రకటనలు, ఆ ప్రకటనలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి కొత్తగా మగముత్తైదు వేషం వేసి కింద నుంచి పైదాకా గుడి మెట్లు కడగడం, చాలామంది ఏంది ఇంత నీచంగా మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాల మీద, ప్రసాదంలో ఇంత నీచమైంది కలవడం ఏంది అనేసి చాలామంది భక్తులు అసహనానికి గురయ్యారు. నిజంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో మనకున్న పుణ్యక్షేత్రం, దాన్ని ఈ విధంగా ప్రచారం చేయటం, రాజకీయాలకు వాడుకోవడం, సుప్రీంకోర్టులో దీన్ని సుమోటాగా తీసుకొని ఇంత నీచమైన దానికి పాల్పడిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ ఒక్కడు కూడా వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మాజీ ముఖ్యమంత్రి, మా లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, నమో వెంకటేశాయ, అందరికీ మంచి జరగాలని ఈరోజు వెంకటేశ్వర స్వామికి విన్నవించుకోవడానికి వచ్చాం మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ పిలుపు మేరకు కావలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వంలో కచేరిమిట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వం మీద ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి తిరుమల దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డులో కొవ్వు అవశేషాలు, పంది, చేప ఇవన్నీ కూడా నూనెలు కల్తీ అయినని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్రతిష్ట వచ్చే విధంగా ఆయన ప్రకటించారు. కాబట్టి యావత్ ప్రపంచంలోని హిందువులంతా కూడా ఆశ్చర్యపోయారు. మనం పవిత్రంగా పూజించినటువంటి లడ్డూని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కింద మనం పూజించే ఒక లడ్డుని అవమానించే విధంగా
రాష్ట్ర ప్రభుత్వం కాదు, భారతదేశం, ప్రపంచంలో మొత్తం కూడా యావత్తు దృష్టి మళ్ళింది. తర్వాత దీనిని సుప్రీంకోర్టు తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈరోజు సిబిఐలో స్పష్టంగా ఈ యొక్క సిబిఐ ఛార్జ్ షీట్లో 7వ పేజీలో స్పష్టంగా నమోదైంది. ఏమని? దీనిలో ఎటువంటి కొలెస్ట్రాల్ దీంట్లో నమోదు కాలేదు, ఇది తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ ఈరోజు మన నెల్లూరు సిబిఐ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచానికి తెలిసింది ఇది తప్పు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాల మీద ఈరోజు అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా తను చెప్పినటువంటి వాగ్దానాలను మరిచి మరలా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి మీద, ఆయన యొక్క పార్టీ యొక్క భూస్థాపితం కావాలని చెప్పేసి లాస్ట్ పవిత్ర శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని వాడుకొని ఆయనకి మచ్చం ఇచ్చే విధంగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లడ్డూల్లో కల్తీ జరిగింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరిగింది. ఏ ప్రభుత్వం కానీ ఒక నెయ్యి ట్యాంకర్ పైకి పోవాలంటే అలిపిరి పాదాల దగ్గర ల్యాబ్లో టెస్ట్ అయితే మాత్రం పైకి వెళ్తుంది, కానీ ఏ ట్యాంకర్ కూడా పోయే ప్రసక్తే లేదు. కానీ ప్రభుత్వ పెద్దలందరికీ తెలుసు. కానీ కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడి మీద ఒక అప్రశిష్ట విధంగా తెచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూటమి నాయకులు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం మీరు ఎవరు నమ్మబాకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది యొక్క తప్పుడు ప్రచారం. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. ఈ తప్పుడు ప్రచారం మీద సిబిఐ రిపోర్టు ఈ విధంగా స్పష్టంగా వచ్చింది. ఇది తప్పుడు సమాచారం అని ఈ విషయం తెలియజేసేదాని కోసం ఈ రోజు మీకు అందరూ కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తప్పుడు సాంప్రదాయం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని రాజకీయ పరంగా వాడుకొని ప్రజల యొక్క మనోభావాలని, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా, భక్తులారా మీరందరూ కూడా తెలుసుకోండి ఈ కుట్ర ఎట్లా జరుగుతుంది ఏందనేది. ఎవడు కూడా కడుపు కూడుతున్నాడు అటువంటి విషయాల్లో, దేవుడి విషయాల్లో తప్పిదం చేయరు. అట్లాంటివన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నిందలేయడం అనేది సరైన విషయం కాదు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకు ప్రతీగా ఈ రోజు మేమందరూ తీర్పు వచ్చిన తర్వాత మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి వైసీపీ నాయకులందరూ కూడా